ఇది పచ్చటి పొలాల మధ్య ఉన్న మా చిన్న ఇల్లు. రామయ్యకు గౌరి అనే మంచి ఆవు ఉండేది. రామయ్య ఎంతో ప్రేమగా తన ఆవును దగ్గర కూర్చుని పాలు పితుకుతున్నాడు. రామయ్య ఆవును నిమురుతూ, గౌరీ, నువ్వు మా ఇంటికి దొరికిన అదృష్టానివి తల్లి. రామయ్య ఆ పాలకుండను తీసుకుని చాలా సంతోషంగా ఇంటి లోపలికి వెళ్తాడు. అతని ముఖంలో తృప్తి కనిపిస్తుంది. రామయ్య ఇంటి ముందు మంచమీద పడుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. రామయ్య కళ్లల్లో ఏదో తెలియని ఆశ కనిపిస్తోంది. అతను ఆకాశం వైపు చూస్తూ తనలో తానే మాట్లాడుకుంటున్నాడు. నా ఆశలు, నా కలలు అన్నీ నిజమవుతాయి. ఈ గౌరిని ఇప్పుడు అమ్మేస్తే చాలా డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో ఒకటి కాదు, 4 చిన్న ఆవు దూడలను కొనవచ్చు. రామయ్య ముఖంలో అత్యాశ స్పష్టంగా కనిపిస్తోంది. జనంతో కిటకిటలాడుతున్న సంతకు వెళ్తాడు. అక్కడ ఆవులు, ఎద్దుల అరుపులు. ఇక్కడ ఇదే ఉత్తమమైన ఎద్దు అయ్యా, 40,000 నా చివరి ధర. ఇది నాకింకా చాలా ఎక్కువ. రండి, కొంచెం బేరం చేద్దాం. రామయ్య తన ఆవు గౌరిని ఒక వ్యాపారికి ఇస్తున్నాడు. గౌరి వెళ్లలేక మొరాయిస్తోంది, అరుస్తోంది. రామయ్య ఆ డబ్బుతో పక్కనే ఉన్న మరో వ్యాపారి దగ్గరకు వెళ్ళి 4 చిన్న దూడలను కొంటాడు. చిన్న దూడలను చూసుకుంటూ గర్వంగా ఇంటి దారి పడతాడు. కొన్ని నెలల తరువాత అదే ఇల్లు, కాని ఇప్పుడు కళ తప్పి ఉంది. వాటికి మేత వేయడానికి రామయ్య దగ్గర డబ్బు లేదు. రామయ్య భార్య కోపంగా, చూశారా మీ పని? ఉన్న ఆవును అమ్మేశారు. ఇప్పుడు ఈ దూడలు పాలు కూడా ఇవ్వవు. మన దగ్గర డబ్బు లేదు. ఇంట్లో పిల్లలకు తాగడానికి చుక్క పాలు కూడా లేవు. రామయ్య తల పట్టుకుని, నాకు అంతే జరగాలి. ఉన్నదాన్ని తృప్తిగా అనుభవించక రేపటి లాభం కోసం ఆశపడ్డాను. ఇప్పుడు ఆకలితో మాడిపోతున్నాను. బంగారులాంటి ఆవును అమ్మి ఖాళీ కుండను కొనుక్కున్నాను. రామయ్య కళ్లలో పశ్చాత్తాపం కనిపిస్తుంది. అతను శూన్యంలోకి చూస్తూ ఉండిపోతాడు. నీతి: అత్యాశ దుంహకానికి చేటు. ఉన్నదానితో తృప్తి చెందనివాడు చివరికి ఉన్నది కూడా పోగొట్టుకుంటాడు.